బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మట్టి దొంగలు కొందరు బట్టి నిర్వాహకులే. రచ్చా మీడియా విచారణలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. పంటపాడు ఓ రౌడీ నేత, కొందరు మట్టి దొంగలు కలిసి కడియపు చెరువు మట్టిని, అనంతపల్లి ఎర్ర కాలువలోని మట్టిని అర్ధరాత్రులు తరలించినట్లుగా రచ్చా మీడియా రహస్య విచారణలో వెల్లడైంది. వందల లారీల మట్టిని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జట్లపాలెం రోడ్డులోని తరలించి డంప్ చేసిన మట్టి దొంగలకు కొమ్ము కాస్తున్న తాడేపల్లిగూడెం తహసీల్దార్ సునీల్ మట్టి దొంగల్ని పట్టుకుని ఫైన్ వేయించి శిక్షించకుండా బట్టి నిర్వాహకులతో సదరు తహసీల్దార్ సునీల్ మంతనాలు సాగిస్తున్నారని సమాచారం అందుతోంది. సదరు రెవెన్యూ ఉన్నతాధికారే కాక విజిలెన్స్, మైనింగ్ ఇతర అధికారులు ఈ వ్యవహారం పట్టించుకోకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ఇంత బహిరంగంగా వందల లారీల మట్టి భారీ డంప్ చేశారని తెలిసిన రెవెన్యూ, విజిలెన్స్, మైనింగ్ మిగిలిన సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై తీవ్ర ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ భారీ మట్టి స్కామ్ లో అధికారులకు వాటాలు ఎంత అనే ప్రచారం జోరుగా సాగుతోంది. సుమారు 200 లారీల మట్టిలో 15 నుంచి 20 లారీల మట్టి కడియపు చెరువు నుంచి, మిగిలిన సుమారు 180 లారీల మట్టి అనంతపల్లి ఎర్ర కాలువ గర్భం నుంచి తెచ్చిన మట్టిగా రచ్చా మీడియా విచారణలో తేలింది. ఇలా అర్ధరాత్రులు తెచ్చిన సుమారు 200 లారీల మట్టిని జట్లపాలెం రోడ్డులో బట్టి నిర్వాహకుడి స్థలంలో భారీ డంప్ చేసిన మట్టి దొంగలు ఒక్కో లారీ ఖరీదు 9,500 కాగా ఒకేసారి బేరమాడి ఒక్కో లారీ 7,500 ఖర్చుతో కడియపు చెరువు, అనంతపల్లి కాలగర్భం నుంచి అక్రమంగా మట్టి తవ్వి ఇక్కడికి తేవడం జరిగిందని తెలిసింది. ఈ కథనం మీకు రచ్చా మీడియా ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది. అయితే వందల లారీ మట్టి భారీ డంప్ చేయడంపై వరుస కథనాలు ప్రసారం చేసిన రచ్చా మీడియా అయితే అధికారుల నిర్లక్ష్యం కారణంగా 2 రోజులుగా సుమారు 80 లారీల మట్టిని బట్టి నిర్వాహకులు తరలించుకుపోయారు. అర్ధరాత్రులు బట్టి నిర్వాహకులు డంపు చేసిన చోట నుంచి అయ్యప్ప స్వామి గుడి ఎదురుగా ఉన్న ఏలూరు కాలువ గట్టుల వద్ద వారు ఆక్రమించుకున్న ఇరిగేషన్ భూముల్లో ఉన్నటువంటి బట్టీల వద్ద గుట్టలుగా పోయడం రచ్చా మీడియా విజువల్స్ కు చిక్కింది. డంప్ నుంచి తరలించి బట్టీల వద్ద గుట్టలుగా పోసిన వీడియో విజువల్స్ రచ్చా మీడియా ఎక్స్క్లూజివ్ గా ప్రజెంట్ చేస్తోంది. అక్రమ మట్టి నిల్వల్లో తప్పును కప్పిపుచ్చుకునేందుకు తప్పు మీద తప్పు చేస్తున్న మట్టి దొంగలు గత 2 రోజులుగా రచ్చా మీడియాలో కథనాలు ప్రసారం చేయడంతో పాటు సంబంధిత అధికారులకు ఈ అక్రమ డంప్ గురించి సమాచారం అందించడం జరిగింది. తొలుత ఇటుక బట్టీలకు సంబంధించిన కొంతమంది తమదే మట్టి అంటూ ఫోన్ల ద్వారా రచ్చా మీడియాను సంప్రదించారు. మరి కాసేపటికి రెవెన్యూ అధికారులు మెడికల్ అవసరాలకు మట్టిని నిల్వ చేశారంటూ పొంతన లేని సమాధానాలు చెప్పడం విడ్డూరంగా ఉంది. సుమారు 15 నుండి 20 లక్షలు విలువ చేసే ఈ మట్టిపై ఇప్పటికే అధికారులు చర్యలు తీసుకోకపోవడం వెనక పలు అనుమానాలకు తావిస్తోంది. దీనిపై రచ్చా మీడియా జిల్లా ఉన్నతాధికారులకు వార్తా కథనాలతో పాటు ఆధారాలను సమర్పించి చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. అక్రమార్కులపై చర్యలు తీసుకునే వరకు రచ్చా మీడియా వరుస కథనాలు ప్రసారం చేస్తూనే ఉంటుంది. మట్టి దొంగలైన కొందరు బట్టి నిర్వాహకులపై మట్టిని అక్రమంగా తరలింపు, అక్రమ డంప్ నిర్వహణ తదితర విషయాలపై పూర్తి విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుని భారీగా ఫైన్ వేయించాలని ప్రజలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.